నాలాయిర దివ్య ప్రబంధములోని తిరువాసరియం అనే రచనను నమ్మాళ్వారు రచించారు. ఈ తిరువాసరియము నాలాయిర దివ్య ప్రబంధములో 7 పాశ్రములతో నిండి ఉన్నది. వైకుంఠములో ఉన్న ఆ శ్రీమన్నారాయణుడే మోక్ష ప్రధానుడు అని చెబుతూ ఆ స్వామి రూపమును, ఆ స్వామి శక్తిని ఈ తిరువాసరియంలో నమ్మాళ్వారు వివరించుకుంటూ వచ్చారు. ఈరోజు తిరువాసరియం పాశ్రములను, వాటి అర్థములను చూద్దాము. మొదటి పాశ్రము. చక్కర మాముకిల్లుడుత్తు మిక్క శంగడారు వరది షోడి అంశుడారు మతియం బోండు పల షుడారు దుప్పునైందా పవళ చెవ్వాయ్ తికళ్ళు వశం షోతి మరకత కొండ్రం కడలోన్ కై మిషే కళ్ళవలారు బోతుబోల్ వతుబోల్ పీతక వాడై మునిపూణ్ మతలా మేతకు పల్కలన్ అనిందు షోతి వాయవం కన్నవం శివిప్ప మీతిట్టు పచ్చై మేని మికప్ప కైపనచ్చు వినయేక వరదలై అరవిన్ అమళి ఏరి ఎరికడల్ நடவொள்ளாரி துயல் அமரந்து சிவனையன்னிந்திரன் இவர் முதலனை தோறு தைவ குலாங்கள் கை தொழி கிடந்த தாமரையுந்தி தனி விநாயక మూల కళందా సేవడియాయే. స్వచ్ఛమైన తెల్లని పాల కడలి అలల నడమన ఆకుపచ్చ రంగు ఆదిశేషుడు తన చల్లని మృదువైన శరీరమును పానుపుగా చుట్టి వెలిగే 1000 పడగలను అందమైన చేతి ఆకారపు గొడుగుగా చెయ్యగా మెత్తటి పానుపుపై ఎర్రటి మరకతమణి వర్ణముతో మెరిసే మేఘపు రంగు పర్వతాకారుడు సప్తవర్ణ సూర్యకాంతులతో పాటు మిణుకు మిణుకుమని మెరిసే నక్షత్ర కాంతులను కలగలుపుకొని చంద్రుడి చల్లదనమును మించిన చల్లదనమునతో ముల్లోకములలోని వారు పూజించే దివ్య పాదములతో పీతాంబరము, కిరీటము, కంటి మొదలగు ఆభరణములలో అద్భుతమైన అపురూపరత్న మణిమయ బంగారు వజ్రములను ధరించి ఆ వెలుగుల కాంతులలో మెరిసే నాభిలోని తామర పువ్వు రంగు దివ్యమైన ఎర్రని పగడపు అదరముపై చిరునవ్వు చిద్విలాసము చేస్తుండగా అద్వితీయ సుందరాకారముతో ఎర్రబారిన కలువ కన్నులను మూసుకొని యోగ నిద్రలో మునిగి ఉన్న శ్రీమన్నారాయణుడే మోక్ష ప్రధానుడు. రెండవ పాశ్రం. ఉలకుబడై తొండాయందై అరే కడల్ కళల్ சுடரப்பும் தாமரை சூடு தற்கு ஆவார் உயரோరికి ఒక్క నేరియా కాతల్ అంబిలీంబూయిన్ తేరల్ అముత వెళ్ళత్తానం శిరపు విట్టు ஒரு பொருட்கு ஆசை ஓர் அசைமா திருவொடு மருவியா இயற்கை மாயா பெருவிரல் உலகம் மூன்றினொடு நல்வீடு பெரினும் கொள்వ తెల్లుమా తెల్లియోర్ కురిపే. భోగభాగ్యములు, సిరి సంపదలు, అష్టైశ్వర్యములతో తులతూగుతున్న మానవులు జ్ఞానముతో వివేకవంతులై ఈ మానవ జన్మలోనే సాధ్యపడి సాధించగలిగే అద్వితీయమైన పరమ పురుషార్థము అయిన మోక్షమును పొందాలి అని అనుకొని అత్యంత భక్తిభావమును పొంది ముల్లోకములలోనే అత్యంత శక్తి సంపన్నుడై అన్ని లోకములను తన సంకల్పముతో సృష్టించిన ఆ దేవాది దేవుడి ప్రకాశించే అందమైన దివ్య పాద పద్మములపై తమ ఆత్మను కరిగించుకుని సమర్పిస్తున్నారు. మూడో పాశ్రం. కురు పిల్కొండు నిరిపడావలక మూండుడన్ వణంగుదోన్రు పొగళాణమై అణైమై పెరనడాయ్ தைவம் மூவரில் முதல்வனாக்கி ஜுடர் விளங்கு ஆக்கலத்து வரை புரை திரை பொரு பெருவரை வெறுராவுறும் உரல் உரல் ஒளிமலி நளிர் கடல்வடா அருவாறு சூடல் நடவரை சுழத்தியா தனி மாதைவ தடையவர் కినినామాళాకవే ఇషయ్యంగొళిల్ ఊళిదోరోళియేవాతే. కులగిరులలోని విశాలమైన మందర పర్వతమును కవ్వముగా చేసుకొని పడగల సర్పరాజు వాసికి శరీరమును తాడుగా చుట్టి చల్లని క్షీరసాగరమును చిలికే సమయములో ముల్లోకములలోని వారు త్రిమూర్తులలో ముఖ్యుడైన శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించగా వారి కోరికను తీర్చుటకు ఆకాశమును అంటుతున్న అలలతో ఎగిరిసివరే క్షీరసాగరము కకావికలము అయ్యేటట్లు దిక్కులు ప్రతిధ్వనించేటట్లు అరుస్తున్న పామును చుట్టిన పర్వతమును వెలిగే తన వక్షస్థలముపై ఉంచుకున్న
అద్భుతమైన శక్తి కలిగిన ఆ కూర్మరూపధారుడిని, ఆ భగవంతుడిని ఈ యుగములో సేవించే భాగ్యము కలగడము మనకు గొప్ప అదృష్టమే. 4వ పాసురం. ஊழி தோரோழி ஓவாத்து வாழைய என்று யாம் தொலை செய்யும் கொள் யாவ கையுலகமும் யாவரும் இல்லாமேல் வரும் பெரும்பாடு காலத்திரும் பொருட்கெல்லாம் அரும்பெறல் தணிவித்து ஒரு தானாகித்தைவா நான் முககொடு முளை இன்று ముక్కలి నీషా నొడుతేవు పలమున్ను తిల్ము ఉలకం వెలైత ఉంది మాయకడల్ మా మొదలడియే. నీటితో అన్ని లోకములను అల్లకల్లోలము చేస్తూ సకల ప్రాణులను నాశనము చేస్తున్న ప్రళయకాలమున అన్ని ప్రాణుల ఆత్మలకు ఆశ్రయమును ఇచ్చిన అద్వితీయ కారణుడు ఆ శ్రీమన్నారాయణుడు ప్రళయము తర్వాత తన నాభి నుండి తొలి అంకురముగా బ్రహ్మదేవుడిని, తర్వాత త్రినేత్రుడిని, దేవతలను సృష్టించి తన సంకల్పముతో ముల్లోకములలోని సకల ఆత్మలను సృష్టించిన ఆ భగవంతుడి దివ్యపాద పద్మములకు ఈ యుగములో సేవ చేస్తూ మంగళములు తెలపగలిగే భాగ్యము కలగడము ఎంత గొప్ప అదృష్టమో. 5వ పాసురం. மாமு தள்ளாடுபோதோன்றோ கவிழத்து அலர்த்தி மண் முழுதும் ஆக்கப்படுத்து ஒன் சுடர் அடைப்போத்து ஒன்று வெண்செலி நான்முக புத்தேல் நாடு வியந்து வப்பவானவர் முறை முறை வழிபட நேரி தாமரை காடு மலர் கண்ணோடு கணிவாருடையது டையத்துமாய் இருநாயிரு ஆயிரம் மலரந்தன்னா கற்பக காவு பருபல அன்ன முடிதோளாயிரம் తల ఇతనిడియాయ కలత్వం అడియతోలకే. ఈ లోకములన్నీ ఆశ్చర్యముగా చూస్తుండగా బ్రహ్మాది దేవతలు అందరూ కీర్తిస్తుండగా 1000 సూర్యులు ఒక్కసారే ఉదయించిన అద్భుతమైన దివ్య తేజస్సుతో మణిమయ కిరీటము వెలుగుతుండగా 1000 చేతులు పెద్ద పెద్ద వృక్షములై ఆకాశమంతా నిండిపోతుండగా తామరల వంటి విశాలమైన కన్నులు, దొండపండు వంటి ఎర్రని అదరముతో తేజోవంతమైన వామనుడు కారణ జన్ముడై పెరిగి ఒక పాదముతో ఈ భూమిని, మరొక పాదముతో ఆ ఆకాశమును కొలవగా వెలిగే అందమైన ఆ దివ్య పాదములకు ఈ లోకములన్నీ దాసోహమైనవి. 6వ పాసురం. ఓవో ఉలకిన తూయల్వే ఇండ్రోళ్ళు ఈరక్కామాన్ మణై నీరాட்டி படைத்தோ இடந்தோ உண்டோ மிளந்தோளந்து அளந்து தேரந்து உலகளைக்கும் முதல் வெறும் கடலுள் நிற்பவுடை பலதானறி தெய்வம் வேணு தல்தனாது புல் அறிவாண்மை பொறந்தா காட்கி கொல் மவன முதலா அல்லன முயலம் இணையகை கை இம்புதொழிந்து இம்புதுளம் தும்பளி தொன் மாயா பிறவியல் நீங்காமன் மாமாயத்தோ அழுந்து மானலிறந்தே. ఎదురుగా కన్న తల్లి ఉండగా ఆమెకు సేవ చేయడం మరిచిపోయి ఆమె బొమ్మకు సేవ చేస్తున్న ఈ లోకపు స్వభావము చాలా చిత్రముగా ఉన్నది. ఇది ఏమి విచిత్రము! అనేక జన్మల పాపకర్మల నుండి మన ఆత్మను రక్షించి మనకు మోక్షమును ప్రసాదించే భగవంతుడు అన్ని లోకములను రక్షించే ఆ శ్రీమన్నారాయణుడే అని తెలిసినా ఈ జన్మలో సాధ్యపడే మోక్షము గురించి మరిచిపోయి సుఖదుఖములకు నిలయమైన గొప్ప కోరికల వలయములో కొట్టుకొని పోతూ ఎవరెవరినో పూజిస్తున్నారు. 7వ పాసురం. నళేరు మతి జడయ్యనం నాన్ముగ గడపుళం తళేరు ఒళిమయ్య ఎవరు తలైవన్ మొదలా యావకై ఉలగముం యావరు మగప్పడ నిలనీర్తీకాల్ சுடரைய விஷம்பும் மலர் சுடர் பிறவும் சிறிதொடன்மையங்கா ஒரு பொருள் புறப்பாடின்றி முழுவதும் அகப்படா கறந்து ஓராலிலை சேரந்தாயம் பெருமாமாயனை எல்லத்து ஒரு மா దైవం అతుడయ్యాము యామే. చల్లదనమును కురిపించే తెల్లని చంద్రుడిని, సిగలో సింగారించిన శివుడిని, 4 ముఖములు కలిగిన బ్రహ్మదేవుడిని, చిగురు కాంతి మెరుపుల దేవతలను, ఆ దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడిని, వెలిగే వెలుగు కిరణములతో మండే సూర్యుడిని, చల్లని వెన్నెలల వెలుగుల నిండు చంద్రుడిని, పనికి రానిది ఏదీ లేనటువంటి అన్ని లోకములను
సకల ప్రాణులు నివసించే ఈ భూమిని, ఈ అగ్నిని, ఈ నీటిని, ఈ గాలిని, వెలిగే ఆకాశమును అన్నిటినీ ప్రళయకాలమున తన పొట్టలో దాచుకొని ఒక మర్రి ఆకుపై చిన్న బాలుడై అమాయకముగా పడుకున్న సర్వమంగళ సౌందర్య దివ్య విగ్రహ రూపముతో అంతులేని ఆశ్చర్యకరమైన పనులు చేయిస్తూ ఉండే భువనమోహన సుందర సాక్షాత్కారుడు అయిన శ్రీమన్నారాయణుడే మోక్ష ప్రధానుడు. పరమ పావనమైన ఆ స్వామి దివ్యపాద పద్మములే సకల ప్రాణుల ఆత్మలకు నిలయము. అది ఏ పరమపదమైన వైకుంఠము. యజుర్వేద సారములో చెప్పబడిన మోక్ష ప్రధానుడు అయిన ఆ భగవంతుడి దివ్య పాద పద్మములను ఎల్లవేళలా కొలిచి సేవిస్తాము అని నమ్మాళ్ళవారుడు ఈ తిరువాసరీయంలో చెప్పుకుంటూ వచ్చారు. తిరువాసరీయం సమాప్తము. నమ్మాళ్ళవారుడి దివ్యపాద పద్మములకు నమస్కారములు.